సో రామాయణ ట్రైలర్ అయితే వచ్చింది. వాట్ మోస్ట్ సర్ప్రైజింగ్ షాకింగ్ పార్ట్ ఏంటంటే హనుమాన్ చూపించలేదు. సో మరి ఎందుకు ఇలా చేశారు అన్నది వాళ్ళకే తెలియాలి. హనుమాన్ ఎక్కడ అని మనం మాట్లాడుకొని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంటే ట్రైలర్కి రీచ్ వచ్చి మూవీ ఇంకా జనాల్లోకి వెళ్తుంది అనుకున్నారు ఏమో మరి. సో ఇంకా ట్రైలర్లో మన యష్ గురించి మాట్లాడుకుంటే యష్ అయితే రావణ్గా అయితే చేయబోతున్నాడు. ఇప్పటి వరకు మనం చూడని రావణ్ స్టోరీని కూడా ఈ మూవీలో అయితే చూపించబోతున్నారు అనమాట. రావణ్ ఏదో రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకొని సో ఆ రాజ్యాన్ని చేజిక్కించుకొని రాజు అయ్యేలా సో ఇలాంటి ఏదో స్టోరీని మనకి ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నారు. సో ఇక్కడ డిసప్పాయింటింగ్ ఏంటంటే రావణ్గా యష్ ఎక్స్ప్రెషన్స్ అంత భయంకరంగా అనిపించలేదు. అండ్ కొన్ని డైలాగ్లో కూడా యష్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే డైలాగ్ వస్తుంది కానీ అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మాత్రం చాలా డల్గా నీరసంగా ఉన్నట్టే అనిపించింది. నాకు ఎక్కడ కొంచెం భయంకరంగా గంభీరంగా అనిపించలేదు. సో మరి నాకే ఎలా అనిపించిందా మరి మీకు కూడా ఎలానే అనిపించిందో లేదో సో కింద కూడా కమెంట్ చేయండి చూస్తా. అండ్ నెక్స్ట్ వచ్చి రణబీర్ కపూర్. సో రాముడికి అయితే చేయబోతున్నాడు. రణబీర్ కపూర్ యాక్టింగ్ పిక్స్లో ఉంటుంది. సో అందులో డౌట్ లేదు. బట్ రాముడి క్యారెక్టర్ కాబట్టి చాలా ఎమోషన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. వాటిలో బాడీ కంటే కళ్ళతోనే యాక్టింగ్ చేయాలి, ఏడిపించాలి, బాధ చూపించాలి. సో అలాంటి సీన్స్ కనబడితే కానీ అబ్బా రణబీర్ కపూర్ యాక్టింగ్ ఎరగదీశాడ్రా అని చెప్పలేం. సో నాకైతే ఈ ట్రైలర్లో అలాంటి సీన్స్ ఒక్కడ కూడా చూపించలేదు అనిపించింది. సో ఇంకా మూవీలైనా అలాంటి సీన్స్ ఉంటే కళ్ళతో యాక్టింగ్ చేసి మైమరిపిస్తే తప్ప సో రణబీర్ కపూర్ యాక్టింగ్ ఎరగదీశాడ్రా అని చెప్పలేం. సో ప్రజెంట్ ఈ ట్రైలర్లో నాకు అలాంటిది ఏమి కనిపిస్తుంది. సో మరి నాకే ఎలా అనిపిస్తుందా లేదా మీకు కూడా ఎలానే అనిపిస్తుందా అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి సాయి పల్లవి గారు సో సీతగా అయితే చేశారు. ట్రైలర్లో ఆమెకి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. ట్రైలర్ చూస్తే ఆమె సీతగా సెట్ అవ్వలేదు అనిపించింది నాకు. ఎందుకురా ఇలా అంటున్నామంటే ఏమోనండి నాకు చూడంగానే ఆమె సీతగా సెట్ అవ్వలేదని. సో మరి మూవీ చూసేటప్పుడు ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో మైమరిపిస్తుందేమో చూడాలి. ప్రెజెంట్ అయితే మనకు ట్రైలర్ చూసిన దాని ప్రకారం అయితే నాకైతే సీత క్యారెక్టర్లో ఆమె అంతగా సూట్ అవ్వలేదు అని. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ కొన్ని దగ్గరలో వావ్ అనిపించేలాగా ఉంది, కొన్ని దగ్గరలో దొరికిపోయేలాగా ఉన్నారు వీళ్ళు. సో మరి ఫుల్ అవుట్పుట్లో ఎలా ఉండబోతుందో చూడాలి. సో ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఒకటైతే నాకు బాగా అర్థమైంది. ఈ రామాయణం థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోయేలాగా ఉంది. చాలా గ్రాండ్ విజువల్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ని చాలా పవర్ఫుల్గా ప్రజెంట్ అయితే చేయబోతున్నారు. అండ్ క్లియర్గా కనిపిస్తుంది మూవీ బడ్జెట్ ఈ ట్రైలర్లో. పెద్ద సెటప్లు ఉన్నాయి, పెద్ద విఎఫ్ఎక్స్లు అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఇండియన్ బడ్జెట్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ 4000 crores అంటే మరి ఎలా ప్రమోషన్ చేస్తారు, ఎలా జనాల్లోకి తీసుకెళ్తారో సో వరల్డ్ వైడ్గా హైప్ ఎలా క్రియేట్ చేస్తారు, మరి ఎలా ఏం చేస్తారు కొంచెం మిస్ఫైర్ అయినా సరే బిగ్గెస్ట్ లాసెస్ని చూపిస్తుంది ఈ మూవీ. సో సర్లే దాని గురించి పక్కన పెడితే సో మూవీ ట్రైలర్ అయితే 4 minutes అయితే ఉంది. బీజిఎం మాత్రం అదిరింది. సో ఇంకా మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేసేది ఏంటంటే మనకి ఇంకా రాముడి యాక్టింగ్ డెప్త్గా చూపించలేదు, అలాంటి సీన్లు పడలేదు. సో అలాంటి సీన్లు పడితే కానీ రణబీర్ కపూర్ యాక్టింగ్ ఎరగదీశాడ్రా అని నేనైతే చెప్పలేను. సో మరి మీకు నాకు అనిపించినట్టు అనిపిస్తుందా లేదో అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఇది ఈ ట్రైలర్పై మన ఒపీనియన్. సో మీకు ఇలానే అనిపించిందా లేదా అనేది కింద రాయండి, నేను చూస్తాను. సో మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.